హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్. హైదరాబాద్ తర్వాత మంచి గ్రోత్ అవుతున్న ఏరియా ఏదంటే ఉందనుకుంటే మనకి వన్ ఆఫ్ ద సిటీ షాద్నగర్. ఇలాంటి షాద్నగర్ సరౌండింగ్స్ లోనే హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవ్ ప్రాజెక్ట్ తోనైతే మీ ముందుకు రావడం జరిగింది. సో చూస్తున్నారు కదా, మన ముందు కనిపిస్తున్నది అయితే విల్లా ప్రాజెక్ట్స్ షాద్నగర్ టౌన్ లోనే. షాద్నగర్ టౌన్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్వెన్షన్ హాల్ అనేది ఏవి కన్వెన్షన్ హాల్. ఈ కన్వెన్షన్ హాల్ బిసెల్లోనే మన ప్రాజెక్ట్ లొకేటెడ్ ఉంది. సో మొత్తానికి అయితే మనం ప్రాజెక్ట్ అయితే రీచ్ అయ్యామండి. ఇదే అండి మన ప్రాజెక్ట్ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా. షాద్నగర్ టౌన్ నుంచి మనకి కిసాన్ నగర్కి వెళ్ళే రోడ్ లో ఉంటుంది. చెప్పాను కదా, ఏవి కన్వెన్షన్ హాల్ ఆనుకునే మన ప్రాజెక్ట్ లొకేటెడ్ ఉంది. ప్రపోజల్ 2031 మాస్టర్ ప్లాన్ ప్రకారం అయితే ఇది 100 ఫీట్ రోడ్డు. ఈ రోడ్ వచ్చేసి మనకి రీజనల్ రింగ్ రోడ్కి కనెక్టివిటీ అవుతుందని. సో ఈ 100 ఫీట్ రోడ్కి ఆనుకునే మన ప్రాజెక్ట్ లొకేటెడ్ ఉంది. సో ఇదే అండి మనకి ఫేజ్ 2. మొత్తం టోటల్ ఇది 12.5 acres లో హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవ్ ప్రాజెక్ట్ అయితే మనం లాంచ్ చేసాం దీన్ని. సో ఫేజ్ 1కి ఆనుకొనే మనం ఈ ప్రాజెక్ట్ అయితే మనం రెడీ చేస్తున్నాము. చూస్తున్నారు కదా, చుట్టూ అయితే మనకి ప్రజెంట్ అయితే మన కంపౌండ్ వాల్ను కూడా ఫినిష్ చేయడం జరిగింది. టోటల్ ఇది 12.5 acres. ఇందులో మనము 4 డిఫరెంట్ పార్క్ అయితే మనం డెవలప్మెంట్ చేస్తున్నాం. ఒక్కో పార్క్ ఒక్కో థీమ్తోనైతే మనం రెడీ చేస్తున్నాం. ఇందులో స్విమ్మింగ్ పూల్ను కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నామండి. ఫేజ్ 1లో అయితే ఎలాంటి ప్రీమియంగా డెవలప్మెంట్ చేశామో ఫేజ్ 2లో కూడా దానికంటే కొంచెం మనం ఎక్కువ రెట్టింపుతోనైతే మనం దీన్ని డెవలప్మెంట్ చేస్తున్నాము. ఈ సైట్ని మీరు విజిట్ చేయాలన్నా కానీ, ఇందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కానీ మీకు ఫ్రీ సైట్ విజిట్ కూడా నేను ఏర్పాటు చేయగలను. టోటల్ 10.8 acres అండి. ఇది డిటిసిపి విత్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. మనకి ఈ ప్రాజెక్ట్కి ఫైనల్ ఎల్పి కూడా రావడం జరిగింది. ఇందులో మనకి మెయిన్ రోడ్ వచ్చేసి 40 feet అండ్ ఇంటర్నల్ 33 feet సీసీ రోడ్ని అయితే మనం డెవలప్మెంట్ చేస్తాం. మనం ఎవ్రీ ప్లాట్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ట్యాప్ కనెక్షన్ అండ్ ఎవరైతే మన ప్రాజెక్ట్లో అయితే ప్లాట్ని తీసుకున్నారో వాళ్ళకి విత్ మనం నేమ్ బోర్డును కూడా మనం ప్రైవేట్ చేస్తున్నాం. అండ్ అలాగే ఎలక్ట్రిసిటీ కూడా కంప్లీట్ కావడం జరిగింది. అండ్ ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా మనకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మన ప్రాజెక్ట్లో ఒకటి గజిబో లాంటిది కూడా మనం మినీ పార్టీస్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. సో అది కూడా చూద్దాం ఒకసారి వెళ్ళి. ఇదే అండి మనకు మినీ పార్టీస్ కోసం ఏర్పాటు చేశామని చెప్పాం కదా గజిబో. సో ఇందులో అయితే మనం బర్త్డేస్ కానివ్వండి, మినీ ఫంక్షన్స్ కూడా మనం చేసుకోవడానికి చాలా అద్భుతంగా ప్రీమియంగా అయితే మనం డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో ఇది పార్క్ ఆనుకొని ఉన్న గ్రీనరీ అండి ఇదంతా. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు పార్క్ లో కూడా ఎలాంటి డెవలప్మెంట్ చేస్తున్నామో ఒకసారి వెళ్ళి చూసుకుందాం. ఇది పార్క్ ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుందండి ఇక్కడైతే మనకి. సో ఇది వాకింగ్ ట్రాక్ అండి, చూస్తున్నారు కదా, ఇది మొత్తం వాకింగ్ ట్రాక్. సో ఈ పార్క్ ని 1 acre అయితే మనం డెవలప్మెంట్ చేస్తున్నాము. పార్ట్లో అయితే మనము సెటిల్ కోర్టును కూడా మనం రెడీ చేయడం జరిగింది. ఇంకా కొంచెం దీంట్లో మార్క్స్ చేయాలి. సో ఇలాగైతే మనము ఈ వెంచర్లో ఈ 4 డిఫరెంట్గా థీమ్స్ ద్వారా మనం దీన్ని పార్క్ని రెడీ చేసాము. సో చూసారు కదండి మన ప్రాజెక్ట్లోని డెవలప్మెంట్స్ అండ్ ఎలాంటి ప్రీమియం డెవలప్మెంట్ చేశాము, అంటే ఎలాంటి లొకేషన్లో మన ప్రాజెక్ట్ని డిజైన్ చేశాము అనేది. సో మన ప్రాజెక్ట్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ కూడా మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్లీ షాద్నగర్ బస్ స్టాప్ నుంచి మన ప్రాజెక్ట్ 2 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది. షాద్నగర్ రైల్వే స్టేషన్ కూడా 3.5 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది. బెంగళూరు హైవే జస్ట్ 4 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జస్ట్ 30 minute డ్రైవ్లోనే ఉంటుంది. చందనవల్లి సెడ్జు, మేఘగూడ సెడ్జు, ఎల్లికట్ట సెడ్జు, బూర్గులా సెడ్జు, ఇలాంటి సెడ్జెస్ కూడా మన ప్రాజెక్ట్ జస్ట్ 15 minute డ్రైవ్లోనే ఉన్నాయి. ఇలాంటి షాద్నగర్ టౌన్లో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్టయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. మంచి గ్రోత్ వచ్చే ఏరియాలో అయితే మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ చేసే ప్లాన్ అయితే నేను సజెషన్ ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.